హోరెత్తిస్తున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించనున్నారు. 3 రోజుల్లోనే 6 సభల్లో సేనాని పాల్గొనేలా జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నారు. జనసేన అధినేత ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగాను ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మొదటిగా ఇవాళ జనసేన గతంలో గెలిచిన రాజోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాజోలు సభ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. రాజోలు సభ అనంతరం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన సభలోనూ పాల్గొంటారు. ఇక రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. పెద్దాపురంతో పాటు కాకినాడ రూరల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎల్లుండి జగ్గంపేట, ప్రతిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సేనాని పాల్గొనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆయన 3 రోజుల్లోనే 6 సభల్లో సేనాని పాల్గొనేలా జనసేన నేతలు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. జనసేన అధినేత ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మొదటిగా ఇవాళ జనసేన గతంలో గెలిచిన రాజోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక రాజోలు సభ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టనున్నారు. రాజోలు సభ అనంతరం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన సభలోనూ పాల్గొంటారు. రేపు కాకినాడ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పెద్దాపురంతో పాటు కాకినాడ రూరల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక ఎల్లుండి జగ్గంపేట, ప్రతిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సేనాని పాల్గొనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన ప్రచారాల పర్వం కొనసాగుతోంది. ప్రత్యేకించి ఇవాళ రాజోలులో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇవాళ ప్రచారం సభలు ఉండబోతున్నాయి. మరోవైపు అటు రామచంద్రాపురంలో కూడా సభలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఏదైతే గతంలో రాజోలులో జనసేన గెలవడం జరిగింది, ఆ ప్లేస్లోనే ఇవాళ సభ నిర్వహించబోతున్నారు. రేపు కాకినాడ, ఇక ఎల్లుండు మరికొన్ని ప్రాంతాల్లో కూడా 3 రోజులు కూడా జనసేన అధినేత బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి వర్మ? చందు, ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారని చెప్పాలి. ప్రత్యేకించి 3 రోజులలో 6 నియోజకవర్గాల్లో 6 చోట్ల వారాహి, విజయబేరి బహిరంగ సభలు అయితే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో బహిరంగ సభలు లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ సంసిద్ధమయ్యారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా అయితే పవన్ కళ్యాణ్ గడుపుతున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 బహిరంగ సభల్లో పాల్గొనేలా రోజుకి పర్యటన కూడా ఖరారు చేయడం అయితే జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని మలికిపురం జంక్షన్ లో తొలి సభ 4 గంటలకైతే విజయ వారాహి వాహనంపై నుంచి బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకి ఈ రామచంద్రపురం మండలం ద్రాక్షారామం సుభాష్ చంద్రబోస్ కోడలో వారాహి, విజయబేరి బహిరంగ సభలో ప్రసంగించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే రేపు శనివారం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, కాకినాడ రూరల్ కి సంబంధించి బహిరంగ సభలో పాల్గొంటారు. 28ని ఎల్లుండి జగ్గంపేట, ప్రతిపాడులో సభల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. అయితే ఈ బహిరంగ సభల ఏర్పాట్లు అయితే కూటమి అభ్యర్థులు పూర్తిగా కూడా నిమగ్నమైన పరిస్థితులు. ముఖ్యంగా
ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో వారాహి యాత్రలో పేరిట రాజోల్లో పర్యటించినప్పటికీ తాజాగా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దేవరప్రసాద్ కి మద్దతుగా పూర్తి స్థాయిలో ఈ రోజు బహిరంగ సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం తొలుత అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఈ రోజు షెడ్యూల్. అయితే అక్కడ ప్రత్యేకించి ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సీటు రాజోల నుంచి గెలుపొందిన కారణం తర్వాత ఆ ఎమ్మెల్యే కాస్త వైసీపీకి మారిపోయిన నేపథ్యంలో తాజాగా గత సంవత్సరం జూన్ 13వ తేదీ తర్వాత నిర్వహించినటువంటి వారాహి యాత్రలో భాగంగా రాజోలు లో వారాహి యాత్ర ముగిసిన తర్వాత కూడా ఈ సీటు నా గెలుపు కూడా రాజోల నుంచే ప్రారంభమవుతుందని అప్పుడే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా ఈ రోజు ప్రసంగం కూడా అత్యంతం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి దేవరప్రసాద్ కి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేయనున్నారని ఆసక్తి అందరిలోనూ కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. రాజోల్లో గెలుపు కోసం ప్రత్యేకించి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారని కొంత ఉత్కంఠ కూడా నడుస్తుంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.